బ్రేక్ న్యూస్. మావోలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గత 2 రోజుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిలు చనిపోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కూడా కర్రెగుట్టలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు కర్రెగుట్టలలో చుట్టుముట్టాయి. కాల్పులు జరుపుతూ ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న కర్రెగుట్టల్లో సిఆర్పీఎఫ్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ కగార్ నుంచి ఫలితాలను ఇస్తోంది. 20,000 మంది కలిగిన భద్రతా బలగాలు మావోల కోసం జల్లెడ పడుతున్నాయి. గత నెల 21వ తేదీ నుంచి మొదలైన మావోల వేట నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోలు చనిపోక భద్రతా బలగాలలో కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సిఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్లోని సభ్యునికి, ఛత్తీస్గఢ్ పోలీసు విభాగంలో జిల్లా రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడికి గాయాలయ్యాయి. ఇక కర్రెగుట్టలో జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 2 రోజుల క్రితం కోబ్రా విభాగంలోని అసిస్టెంట్ కమాండర్ సాగర్ ఓ కాలు కోల్పోయారు. ఒక పక్క భద్రతా బలగాలకు ఎదురు దెబ్బలు తగులుతున్నా వెనకడుగు వేయకుండా మావోలు భరతం పడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రస్తుతం కర్రెగుట్టలో వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? చూసుకుంటే ఆ కాల్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో ఎంతమంది మృతి చెందారు? డీటెయిల్స్ ఏంటి వేణు? ప్రసన్న, ఈ నెల మొత్తంగా 22 వరకు ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతాల్లో కంప్లీట్ గా సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేయాలంటూ కూడా పై స్థాయి అధికారుల ఆదేశాలన్నట్లు కూడా చేస్తుంది. ఇందులో భాగంగానే గత 1 వీక్ నుంచి కంప్లీట్ గా ప్యారలల్ కూంబింగ్ నిర్వహిస్తూ కర్రెగుట్టల ప్రధాన కింది భాగం అంతా కూడా సాయుధ బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇక కాల్పులు జరుపుకుంటూ కూడా కర్రెగుట్ట లోపలికి ముందుకు కలుతూ వెళ్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ 4 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో ఎదురు కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో సెర్చ్ ఆపరేషన్ దాదాపు 48 గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. నిన్న సాయంత్రం వరకు ఎదురు కాల్పులు కూడా ముగిసిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ లో మొత్తంగా 30 మందికి పైగా మావోయిస్టుల మృతదేహాలు సాయుధ బలగాల గురించి, అంటే ఇదంతా కూడా PLJ-1 ప్లాటూన్ కు సంబంధించి ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ గా ఉండేటువంటి 30 మంది బలగాలతో ఉండేటువంటి మావోయిస్ట్ దళం. సో ఆ మావోయిస్ట్ దళం మొత్తం కూడా మట్టుబెట్టినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి ఇంకా ఈ తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది కాబట్టి అది ఇంత దృఢమైనటువంటి టీం ఉంటుంది. సో అందుకోసమే ప్రత్యేకంగా టీమ్స్ అన్నిటిని కూడా మరొకసారి కర్రెగుట్టల వద్ద డిప్లాయ్ అయితే చేస్తున్నారు. దాంతో పాటుగా భారీ స్థాయి ఆర్పీజీలు, ఏఎస్జీలు కంప్లీట్ గా అత్యాధునికమైనటువంటి ఆయుధ సామాగ్రిని అయితే కర్రెగుట్ల ప్రాంతం బేస్ క్యాంప్ వద్దకు చేరుస్తూ ప్రస్తుతం కర్రెగుట్టలని టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. మరొక 15 రోజుల లోపల కంప్లీట్ గా కర్రెగుట్టలో ఉన్నటువంటి సేఫ్ జోన్లను గుర్తించి మావోయిస్టుల మట్టుబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఫస్ట్ దళానికి సంబంధించి 30 మంది లోపల 12 మంది మహిళల మృతదేహాలు సాయుధ బలగాలకు గుర్తించినట్లు తెలుస్తుంది. మిగతా వారందరికి సంబంధించి పూర్తిగా ఆ బాడీలు కూడా ఛిద్రమై ఉండడంతో వాటిని డిస్పోజ్ చేసేటువంటి పరిస్థితి. మొత్తం వీటన్నిటిని కూడా అటు బీజాపూర్ జిల్లాకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు ఆర్మీ చాపర్స్ ద్వారా కర్రెగుట్టలపై బాంబింగ్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆ గుట్టల కింది భాగం లోపల మొత్తంగా సాయుధ బలగాలు, కోబ్రా, STF కూడా ముందుకు చురుగ్గా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50 కిలోమీటర్ల పరిధి లోపలనే పూర్తిగా ఒక జల్లెడ పట్టాల్సింది. అంటే ఇప్పటివరకు దాదాపు 25 అటు ఆలుబాగం నుంచి మొదలుకుంటే ఊసూరు శివారు వరకు మొదలుకుంటే దాదాపు 25 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని పోయంటే ఒక కీలకమైనటువంటి స్థావరం వద్దకైతే బలగాలు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కీలకంగా భావిస్తున్నటువంటి ప్రధాన కర్రెగుట్టల్లోని బంకర్ జోన్ల వద్ద కూడా మా సాయుధ బలగాలు చేరుకుంటున్నాయి. అయితే కొంత మావోయిస్టులకు గుర్తింపు, ల్యాండ్ మైన్లకు గుర్తింపు అయితే ప్రధానంగా అక్కడ కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే ప్రధాన బేస్ జోన్ కాబట్టి ఆ ప్రదేశం లోపల భారీ స్థాయి ల్యాండ్ మైన్లు, డిటోనేటర్లతో అమర్చడం వల్ల ఆ సాయుధ బలగాలు వాటిని డిటెక్ట్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అటు K3, K9 డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తిగా ఎండవేడిమికి చనిపోతుండడంతో మైన్ డిటెక్టర్లు మాన్యువల్ గా మైన్ డిటెక్టర్ల ద్వారానే అక్కడ మైన్స్ ను గుర్తిస్తూ వాటి వద్ద ఒక జెండాలు పాతుకుంటూ వెళ్తున్నారు. వెనుకొచ్చినటువంటి మావోయిస్ట్ సాయుధ బలగాలన్నీ కూడా వాటిని డిటోనేట్ చేస్తూ పేల్చుకుంటూ వెళ్తున్నాయి. సో ఈ క్రమంలోనే కొంత ఆలస్యం జరుగుతా ఉంది. కర్రెగుట్ట లోపల కూంబింగ్ అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే 30 మందికి పైగా దళాన్ని తుడిచిపెట్టారంటే ఒక కీలకమైన ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇక దాదాపుగా సెంట్రల్ కమిటీకి సంబంధించిన సభ్యులంతా కూడా అందులోనే దాక్కుని ఉంటారనేటువంటి అంశం నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో మరి దాదాపు 2 వారాల లోపలే కర్రెగుట్టల ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు అఫీషియల్ గా
ఛత్తీస్గఢ్ పోలీసు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ భారీ స్థాయి కాల్పులు జరిగాయి. 22 పైగా మావోయిస్ట్ మృతి చెందారని చెప్తున్నారు. కానీ ఆ ఫీల్డ్ లెవెల్లో మాత్రం దాదాపుగా ఒక దళమే తుడిచిపెట్టుకుపోయిందన్న సమాచారం వస్తుంది. సో దీనిపై ఛత్తీస్గఢ్ పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఉంది ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ. టికెట్ భద్రతా బలగాలైతే కర్రెగుట్టలను చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. ఈ నెల 22 వరకు కూడా అక్కడ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇటు మావోయిస్టులు అలాగే భద్రతా బలగాల మధ్య కూడా కాల్పులు జరుపుతున్నారు.